అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల నడ్డి విరగ్గొట్టాడు. రాష్ట్రంలో రైతన్నలందరికీ తీవ్రమైనటువంటి ద్రోహం జరిగింది, అన్యాయం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి దందా జరిగింది. దళారీ వ్యవస్థ యొక్క అకృత్యాలు తీవ్ర రూపం దాల్చాయి. రైతన్నలకు మోసం జరిగింది. గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి రైతన్నకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేస్తూ పండిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ధరను ప్రకటిస్తూ ఆ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు కలిపి ప్రతి అకౌంట్లో కూడా పడేటట్లు చేసి రైతన్నలకు 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి ఆదుకున్నటువంటి వైనం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలన్నింటిని కూడా తుంగలో తొక్కారు. ఆ కేంద్రాలని నిర్వీర్యం చేశారు. 13,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 9 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 13,500 రూపాయలకు జగనన్న ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా అందజేయాలి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లో కూడా లేవు. దళారీ వ్యవస్థ విలయ తాండవం చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే దళారీ వ్యవస్థ చాలా అన్యాయాలు జరిగినాయి. దళారీ వ్యవస్థకు అధ్యక్షుడు, అన్ని రంగాల బాగా సహకరించినటువంటి ఈ దందాకి, రౌడీజానికి, గూండాయిజానికి ఆద్యుడు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్. ఈ హరిప్రసాద్ నేతృత్వంలో రైస్ మిల్లర్స్ సంఘం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా చాలా అకృత్యాలు చేశారు. వీళ్ళ అదృష్టం కొలిది, ప్రజల దురదృష్టం కొలిది వీళ్ళకి సీఎంఆర్ పర్మిషన్స్ కూడా వచ్చినాయి. నిమ్మాడ రైస్ మిల్లు అచ్చెన్నాయుడు స్వంత మిల్లుకి. ఇందులో జరుగుతున్నటువంటి దందాలు చూస్తే ఈ రైస్ మిల్లుకు ధాన్యం వెళ్ళాలి అంటే ఏసీకేకి 6,000 రూపాయలు చెల్లించాలి. ఆ ఏసీకేలో ప్రతి బస్తాలో కూడా 5 కేజీలు లెస్ చూపించాలి. ఇది ఒక రకంగా అయినటువంటి దందా. అయితే ఈ జిల్లాలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో చాలా దుర్మార్గమైన ఏర్పాట్లు చేశారు. అదేంటంటే కౌలు రైతులుగా కొంతమంది కార్యకర్తలను ఎన్నుకొని రైతుల వద్ద నుంచి భూమి కౌలుకి తీసుకుంటున్నట్టుగా నమ్మబలికి డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్ల ద్వారా కౌలు రైతుల పేరున ఉన్నటువంటి భూమికి బదులుగా ఇంత ధాన్యం పండించారని, ఆ ధాన్యానికి మేము మా మిల్లుల ద్వారా సేకరించామని, ఆ ధాన్యం యొక్క ధర ఇంతని ప్రభుత్వానికే నమ్మబలికి ప్రభుత్వం వద్ద నుండి ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ చేయించుకున్నారు. ఎవరి అకౌంట్లో? కౌలుదారుల అకౌంట్లో. కౌలుదారుల అకౌంట్లో జమ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? అచ్చెన్నాయుడు కింజరాపు హరిప్రసాద్ అకౌంట్లోకి నేరుగా వెళ్తున్నాయి. పరిశీలన చేయమని కోరుతున్నాను. ఈ విషయాన్ని ఓ అధికారి పరిశీలిస్తే అధికారికి హెచ్చరిక చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను సస్పెండ్ చేస్తామన్నారు. అధికారులకు అందరికి కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టించారు, భయపెట్టిస్తున్నారు. కౌలు రైతుల పేరిట అసలు ధాన్యాన్ని కొనకుండా ధాన్యాన్ని కొన్నామని నమ్మబలికి నిధులు కైంకర్యం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల్ని రైతుల వద్ద ధాన్యం చూస్తే 7,50,000 టన్నుల పైచిలుకు శ్రీకాకుళంలో పంట పండితే ఏడాది 4,45,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గడచిన ప్రభుత్వ హయాంలో జగనన్న నేతృత్వంలో 5,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది. ఆఖరిలో మరో 30,000 టన్నులు చాలకపోతే నేనే అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 30,000 టన్నులకు కూడా ఆర్డర్స్ తెప్పించి వర్షం రాకముందే అవన్నీ కూడా కొనుగోలు చేయటం జరిగింది. అలా చేసాం గడిచిన కాలంలో. ఇప్పుడు అలా జరగట్లేదే. అవన్నీ నిర్వీర్యం చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా 4,45,000 టన్నులే కొంటే మిగిలిన ధాన్యం మరి 3 లక్షల టన్నులు ఎవరు కొంటారు? ఎందుకు కొనలేదు? ఏమంటే మేము కొనేస్తున్నామని చేతులు దులిపేస్తున్నారే. దీనికి రీజన్ ఏంటంటే అసలైన ధాన్యం కొనకుండా కౌలు రైతుల వద్ద దగ్గర నుంచి సేకరించి కొన్నామని చెప్పి దొంగ ధాన్యాన్ని కొన్నట్లే చూపించి ఆ డబ్బులు మీరందరూ మీ జేబుల్లో వేసుకున్నటువంటి వైనం. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయినారు. మరి నిజంగా ధాన్యం కొన్నప్పుడు ప్రభుత్వానికి లెవీ రైస్ ఎలా ఇస్తున్నారు సీఎంఆర్ నుంచి?
కస్టమైజ్డ్ రైస్ ఎలా వెళ్తుంది? ఆ కస్టమైజ్డ్ రైస్లో ధాన్యం లేదు కదా, ధాన్యం ఆడిస్తే కదా రైస్ ఇవ్వగలం. మరి రైస్ ఎలా ఇస్తున్నారు? అది పీడిఎస్ రైస్. చాలా విచిత్రంగా ఎంత దొంగతనం చేస్తున్నారంటే పీడిఎస్ రైస్ వీళ్ళకి సేకరిస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు షిప్లో, పనామా షిప్లో పీడిఎస్ రైస్ ఉందని రైడ్ చేశారే, మరి అచ్చెన్నాయుడు రైస్ మిల్లో కూడా పీడిఎస్ రైస్ ఉంది, ఆ పీడిఎస్ రైస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు సీఎంఆర్ పేరిట అని రైడ్ చేయరా? ప్రశ్నించరా? మిస్టర్ డిప్యూటీ సీఎం గారు, ఏదైనా ఎమ్మెల్సీ నేను అడుగుతున్నా, సమాధానం చెప్పండి. మీరు అవి ప్రశ్నించరా? సీజ్ ద షిప్ అంటారే, ఆ సీజ్ ఏ రైస్ అయితే పీడిఎస్ రైస్ సీజ్ చేశాడో మంత్రిని ప్రశ్నించరే, అక్కడ ఎమ్మెల్యేని మాత్రం ప్రశ్నిస్తారే, ఇక్కడ అచ్చెన్నాయుడిని ప్రశ్నించరే, అచ్చెన్నాయుడు రైస్ మిల్లో ఉన్నటువంటి పీడిఎస్ దొంగ రైస్ని ప్రశ్నించరే, ప్రజా సంక్షేమం కోసం ఇవ్వాల్సినటువంటి రైస్ని అచ్చెన్నాయుడు రైస్ మిల్స్లో పెట్టుకుంటాడా? దీన్ని ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ కింద మళ్ళీ ఇస్తాడా? ఎవడబ్బ సొమ్ము? ఏంటి రౌడీయిజం? ధాన్యం కొనుగోలు పేరిట చేస్తున్నటువంటి దందా సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకాకుళంలో టెక్కలి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దందా. ఇక్కడ ఇలా జరిగితే రాష్ట్రంలో కూడా చాలా తీవ్రంగా రైతులకు అన్యాయం జరిగిందని, రైతుల నడ్డి విరగ్గొట్టారని ప్రతి ఒక్క రైతన్న కూడా తెలియజేస్తున్నాడు. ఈ అకృత్యాలు నాపరా? ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తెలియజేస్తున్నాను. అచ్చెన్నాయుడు, నీవు ఎంత దుర్మార్గంగా రోజుకు 30 లక్షలు వసూలు చేస్తున్నావు. 30 లక్షలు నీ ఖాతాలో ఆ రాత్రి పడందే ఆ దినం నీ గడవదు, ఆ రోజు నువ్వు మేడపైకి మీ ఇంట్లో వెళ్ళవు అని నేనల్లా. ఈనాడు పేపర్లో డిసెంబర్ 30వ తారీఖున 24వ సంవత్సరం ఒక కథనం రాశారు. ఆ కథనంలో అచ్చెన్నాయుడు వసూళ్ల గురించి రాశారు. నేను చెప్పింది కాదు, ఈ పేపర్ మీదే కదా, మీ పేపర్లోనే కదా ఇలా రాశారు. దీనికి ఏ సమాధానం చెప్తావు? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబడుతున్నది ఇదా? ప్రజలకు మోసం చేస్తావా? వసూళ్లు చేస్తావా? రోజుకు 30 లక్షలు నీకు కావాలా? కనీసం 20 లక్షలా కావాలి? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారా నువ్వు? అంతేకాకుండా రైతులకు మోసం చేస్తావా? ధాన్యం కొనుగోళ్లు చేయరా? దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తావా? దళారీ వ్యవస్థకు అధ్యక్షుడు సొంత నీ అన్నదమ్ముడు కింజరాపు హరిప్రసాద. నీ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించకపోవచ్చు గాక, కానీ దువ్వాడ శ్రీనివాస్ విడిచిపెట్టడు. యాజ్ ఎన్ ఎమ్మెల్సీ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ నా గొంతు అరుస్తుంది, నా గొంతు అడుగుతుంది. దీనికి సమాధానం చెప్పు. చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు, ప్రజా ఉద్యమం చేపట్టక తప్పదు. ప్రతి ధాన్యపు గింజ కూడా రైతుల దగ్గర నుంచి సేకరించకపోతే తాట తీస్తామని హెచ్చరిస్తున్నాను. అంతేకాదు, రబీ పంటకు నీరు అందిస్తానని చెప్పి మోసం చేస్తావా? మా ఎకరా భూమికి కొంచెం తడి దొరికితే చాలని ఎదురు చూస్తున్న రైతన్నకి అన్యాయం చేస్తావా? ఇదే రబీ సీజన్లో ఇవ్వటానికి అవకాశం లేకపోయినా మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరాకి నీరు అందించామే. ఎన్ని కష్టాలు పడినా నీరు అందించే ప్రయత్నాలు చేశామే. ఖరీఫ్కి ఎలా ఇచ్చాము, రబీకి కూడా అలాగే ఇచ్చాం కదా. ఇప్పుడు రబీ సీజన్లో రైతు ఇబ్బంది పడుతుంటే నువ్వు చూస్తూ డబ్బులు వసూలు చేసుకునే కాలం గడుపుతావా? తమాషా చేస్తున్నారా? ఇవి రెక్టిఫై చేసుకోవాలని కోరుతున్నాను. వెంటనే ప్రజల దగ్గర ఉన్న ధాన్యాన్ని అంతటినీ కూడా ప్రతి గింజను కూడా కొనాలని కోరుతున్నాను. ప్రతి కల్లానికి కూడా నేను వెళ్ళాను, రైతన్నలతో మాట్లాడాను. ఆ ధాన్యం కొనుగోలులో నేను అండగా ఉంటానని చెప్పాను. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాను. రబీ పంటకు అవసరమైన నీటిని విడిచిపెట్టాలని కోరుతున్నాను. నీ రౌడీజంతో, గూండాయిజంతో దందాలు చేస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అచ్చెన్నాయుడికి హెచ్చరిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తానని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు వీటిపైన దృష్టి పెట్టాలని, వీటిపైన చర్యలు తీసుకోవాలని, వెంటనే నిమ్మాడ రైస్ మిల్ సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద నిమ్మాడ రైస్ మిల్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్టర్కి ఉన్న సొంత రైస్ మిల్ మీద రైడ్ కొట్టండి. వాస్తవాలు బయటపడతాయని మీకు తెలియజేస్తూ నమస్కారం.